హాయ్ హలో, దిస్ ఇస్ లక్ష్మీ శంకర్. చాలామంది ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడాలి, స్ట్రాంగ్గా మాట్లాడాలి, మంచి మంచి వొకాబులరీతో మాట్లాడాలి, బాగా మాట్లాడాలి అని ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా సింపుల్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు వచ్చిన భాషా ప్రావీణ్యతనంతటినీ కూడా మనం ఎదుటి వాళ్ళ దగ్గర చూపించకూడదు. మనం మాట్లాడే విషయం వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళ నుంచి మనకి సరైన రిప్లై కావాలి. ఇది మన లాంగ్వేజ్కి ఉండాల్సిన మెయిన్ మోటో. అలా కాకుండా అర్థం కాని పెద్ద పెద్ద భాషలు మాట్లాడటం వల్ల, పెద్ద పెద్ద పదాలను, కొత్త కొత్త పదాలను యూస్ చేయటం వల్ల మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. కానీ మీరు మాట్లాడేది అర్థం కాకపోతే మీరు ఇంగ్లీష్ మాట్లాడటంలో అర్థమే లేదండి. కాబట్టి సింపుల్గా మాట్లాడండి, సున్నితంగా మాట్లాడండి, అవతల వాళ్ళకి అది అర్థమయ్యే విధంగా మాట్లాడండి. ఇంగ్లీష్ మాట్లాడటం అనేది హెక్టిక్ చేసుకోవద్దు, సింపుల్గా మాట్లాడితే సరిపోతుంది. వన్స్ మనకి సింపుల్గా మాట్లాడడం వచ్చిన తర్వాత అవతల వ్యక్తిని బట్టి దాన్ని మనం అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాము. మనం ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది మనకి సింపుల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అదేవిధంగా అడ్వాన్స్డ్ లెవెల్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎవరితో ఆ అడ్వాన్స్డ్ లెవెల్ ఇంగ్లీష్ అనేది మాట్లాడుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు వచ్చిన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి కాకుండా మన ఇంగ్లీష్ని అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేయటానికి ఉపయోగిస్తే చాలా చక్కగా ఉంటుంది.